తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రధాన పార్టీలన్నీ ఇజ్జత్గా సవాల్గా తీసుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో ఆ హీట్ ఎక్కువగా కనిపిస్తోంది. అభ్యర్థిత్వం విషయంలోనూ పోటీ ఎక్కువ ఉండటంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోందట హస్తం పార్టీ. అయితే ఈ గండ నుండి గట్టెక్కేందుకు ఇప్పుడు కొత్త ఉపాయం ఆలోచించిందట. ఎందుకీ అదేంటి? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఇక్కడ గెలిచి తీరాలన్న కసితో పనిచేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ సై అంటే సై అంటుండడంతో అధికార పార్టీగా తనేం తక్కువ తినలేదంటోంది కాంగ్రెస్. ఓ అడుగు ముందుకేసిన హస్తం పార్టీ ఇప్పటికే 3 మంత్రులకు ఈ నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించేసి చక్కర్లు కొట్టిస్తోంది. అయితే అధికార పార్టీ కావడంతో సహజంగానే పోటీ చేసేందుకు నాయకులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం కాంగ్రెస్ పెద్దల్ని కలవరానికి గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరితో ఇబ్బందులు తప్పవనే టెన్షన్ వెంటాడుతోంది. అందుకే సర్వే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది హస్తం పార్టీ. అసలే కలహాలకు కేరాఫ్ అన్నట్టుగా ఉండే కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిత్వం అగ్గిరాజేసే ప్రమాదం ఉంది. కీలకమైన నేతలు ఈ సీటును ఆశిస్తుండడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్, బీసీ నేత నవీన్ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి నేతలు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిలో ఎవరికి నిరాశ ఎదురైనా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. ఫిరాయింపు అంశంలో ఇప్పటికే స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న దానం నాగేందర్ జూబ్లీహిల్స్ లో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చేశాక పార్టీ చెప్పినట్టుగా సికింద్రాబాద్ ఎంపీగా బరిలో నిలిచి ఓడిపోయారు దానం. అందుకే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారట. ఇటు యాదవ నేతగా స్థానికంగా గట్టి పట్టున్న నవీన్ యాదవ్ ఈ దఫా తనకు ఛాన్స్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కూడా మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. ఈ విషయమై గట్టిగానే పైరవీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అహ్మద్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న సిఎన్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆశావహుల లిస్టులో కీలకంగా కనిపించిన అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ప్రకటించిన హైకమాండ్ అయినప్పటికీ ఆ పోటీ తగ్గకపోవడంతో తలబట్టుకుంది. దీంతో ఈ సమస్య నుంచి ఈజీగా గట్టెక్కేందుకు ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో సర్వే ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎవరి అభ్యర్థిత్వం అయితే బాగుంటుందనే అంశంలో నేరుగా కార్యకర్తలు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని చూస్తోంది. సో ఈ లెక్క ప్రకారం ఆ సర్వే ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వాళ్లే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నమాట. మరి ఈ సర్వే ఎలా ఉంటుందో, దాంట్లో అడిగే ప్రశ్నలేంటో, దానికి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.